చంద్రబాబుకి ప్రమాదం తప్పింది. గాజువాక ప్రజాగరం సభలో చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. రాళ్లు ముందున్న బ్యారిగేట్లను తాకటంతో చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు వెంటనే అలర్ట్ అవడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు అన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చంద్రబాబు మీద జరిగిన ఈ రాళ్ల దాడి ఘటన డీటెయిల్స్ ఏంటి? గాజువాక సభలో చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి అయితే జరిగింది. ముఖ్యంగా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి సమయంలో చంద్రబాబుతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి, అదేవిధంగా ఎమ్మెల్యే కంటెస్ట్ అయినటువంటి పల్లా శ్రీనివాసరావు భర్తలు వీళ్ళ మొత్తం అందరూ ఉన్నారు. చంద్రబాబు అప్పటికే దాదాపుగా 30 నిమిషాలు తన రాజకీయ ప్రసంగం చేస్తూ తీవ్రమైనటువంటి అటు సీఎం జగన్ మీద, అదేవిధంగా ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏకరెత్తి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సభ జరుగుతున్నటువంటి సభా ప్రాంగణం దాదాపుగా ఇది 4 రోడ్ల కూడలి, 80 ఫీట్ రోడ్డు, ఈ చుట్టూ ఇళ్లే ఉంటాయి. ఇళ్లు ఉన్నటువంటి దాంట్లో ఒక పాడుబడినటువంటి ప్రహరీ గోడ అయితే ఉంది. దాని వెనక నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో విసిరినట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా రాళ్లు పడుతున్నాయని అప్పుడే చంద్రబాబు కూడా తన విమర్శల్లో ముఖ్యంగా నిన్న సీఎం జగన్ మీద రాళ్ల దాడి చేశారనేది విమర్శిస్తున్నారు. దాన్ని మన పార్టీ మీద నెట్టుకుంటూ వస్తున్నారు. మన మీద కూడా రాళ్లు పడొచ్చని చంద్రబాబు చెప్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు సభ మీదకి విసిరినటువంటి పరిస్థితి ఉంది. అయితే అవి చంద్రబాబు మీదకి రాలేదు కానీ ఆ స్టేజ్ వరకు చంద్రబాబు నిలబడినటువంటి వాహనం వరకు అయితే వచ్చి పడినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పోలీసులు చంద్రబాబుకు ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఒక్కసారికి అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే ఆ రాళ్లు ఎటు నుంచి వచ్చినాయో చూసినటువంటి పోలీసులు ఒక్కసారిగా ప్రహరీ వైపు ఉన్నటువంటి అల్లరి మొక్కల్ని చెదరగొట్టి అక్కడి నుంచి అయితే పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు రాళ్లు వేశారు ఏంటనేది అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద వరుసగా రాళ్ల దాడి జరుగుతున్నాయి. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మీద, ఈ రోజు సాయంత్రం అటు పవన్ కళ్యాణ్ మీద, ఇప్పుడేమో చంద్రబాబు మీద వరుసగా రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది రాజకీయ సభలకి సమావేశాలకి పోలీసులకి అనేది పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసులు ఈ చంద్రబాబు మీద పడినటువంటి రాళ్ల దాడి విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం